ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒక వ్యక్తిని బావిలో ఏదో రెడీ చేయమని మెల్లిగా బావిలోకి వదులుతారు. ఆ తర్వాత వీళ్ళు ఆ దారాన్ని పైకి లాగితే ఆ వ్యక్తి ఉన్న చోట ఒక బంగారంతో నిండి ఉన్న బుట్ట ఉంటుంది. దాంతో వీళ్ళకి అసలు ఏం జరిగిందో అర్థం కాదు. అప్పుడే వీళ్ళు బంగారం అంతా చూస్తూ ఉంటే అందులో ఒక లెటర్ ఉంటుంది. దాంతో ఆమె ఆ లెటర్ ని ఓపెన్ చేసి చూస్తే, ఇంకా మీకు బంగారం కావాలంటే ప్రాణాలతో ఉన్న వాళ్ళని బావిలోకి పంపండి అని రాసి ఉంటుంది. దాంతో వీళ్ళకి ఆ బావిలో ఏదో ఒక రాక్షసుడు ఉన్నాడని, ప్రాణాలతో ఉన్న జీవుల్ని మనం పంపిస్తే అతను దానికి బదులుగా బంగారాన్ని ఇస్తాడు అని చెప్పి వీళ్ళకి అర్థమవుతుంది. వీళ్ళు మళ్ళీ చెక్ చేయడానికి ఒక కోడిని బావిలోకి వదులుతారు. కొద్దిసేపటి తరువాత ఒక కుండ నిండా బంగారం వస్తుంది. ఈసారి బంగారం వచ్చినప్పుడు ఒక లెటర్ కూడా వస్తుంది. ఈ లెటర్ లో ఇంకా బంగారం కావాలంటే ప్రాణాలతో ఉన్న వాళ్ళని పంపించండి అని రాసి ఉంటుంది. ఏమైందిగా వీళ్ళకి అత్యాశ ఎక్కువ అయిపోతుంది. దాంతో అక్క ఏకంగా తన తాగుబోతు భర్తని కట్టేసి ఆ బావిలోకి వదిలేస్తుంది. కొద్దిసేపటికి ఒక డ్రమ్ము నిండా బంగారం వస్తుంది. వీళ్ళ దగ్గర చాలా బంగారం వచ్చేస్తుంది. అయినా కూడా వీళ్ళకి అత్యాశ పోదు. దాంతో వీళ్ళు ఒక పోలీస్ ని పిలిచి రోజు ఒక శవాన్ని తెచ్చి ఇవ్వమని చెప్తారు. పోలీస్ ఎందుకు అని అడిగితే వాళ్ళు ఒక బ్యాగ్ నిండా అతనికి బంగారం ఇచ్చేవాళ్ళు. అతను కూడా బంగారం కోసం ఎలాంటి క్వశ్చన్స్ అడగకుండా రోజు ఒక శవాన్ని తెచ్చి ఇచ్చేవాడు. మెల్లిమెల్లిగా ఇతనికి శవాలు కూడా దొరకవు. దాంతో ఇతనే కావాలనే మనుషుల్ని చంపి మరి వాళ్ళకి ఇచ్చేవాడు. కొన్ని రోజులు ఇలాగే గడిచిపోతాయి. ఒక రోజు ఈ పోలీస్ మెల్లిగా అక్క చెల్లెళ్ళు నిద్రపోతున్నప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోతారు. అప్పుడే వాళ్ళు లేచి చూస్తే ఆ పోలీస్ ఆ బంగారాన్ని అంతా చూసేసి తీసుకుని వెళ్ళాలని అనుకుంటారు. దాంతో వీళ్ళ మధ్య ఫైటింగ్ జరుగుతుంది. అప్పుడే ఒక్కసారిగా ఆకాశంలో మెరుపు దగ్గర ఒక భయంకరమైన రాక్షసుడు వచ్చి నిలబడతాడు. ఆ రాక్షసుడిని చూసి ఎవరైతే భయపడతారో వాళ్ళని ఆ రాక్షసుడు తీసుకుని వెళ్ళిపోతాడు. అదే విధంగా ఒక కానిస్టేబుల్ ని ఆ రాక్షసుడు తీసుకుని వెళ్ళిపోతాడు. అలాగే ఆ గోడ పైన రక్తంతో నన్ను ఆకలితో వదలొద్దండి అని చెప్పి రాసి ఉంటుంది. దాంతో అక్క చెల్లెళ్ళు చేసేదేమీ లేక జరిగిందంతా ఆ పోలీస్ కి చెప్పేస్తారు. అంత ఈ పోలీస్ ఆఫీసర్ రోజు ఒక్కొక్క శవాన్ని వేసే బదులు ఊరినే చంపేసి ఒక్కసారిగా బావిలో వేసామంటే మనకు ఎక్కువ బంగారం వచ్చేస్తుంది. ఆ బంగారం తీసుకుని మనం ఊరు దాటేసి వెళ్ళిపోవచ్చు అని అనుకుంటారు. నెక్స్ట్ పార్ట్ కోసం లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ ఫుల్ స్టోరీ కావాలంటే కామెంట్ చేసేయండి.